బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ హలో వాట్ ఈస్ హ్యాపెనింగ్? చూస్తున్నాం 60 నుంచి 26కి ఎలా మారిందా అని. నువ్వు 50 నుంచి 30కి మారగాలేనిది నేను మారలేనా? మీకు ఇది వంటల షో అని చెప్పలేదా? ఇలా జిగేల్ జిగేల్ అని రెడీ చేసి వచ్చారు. ఏ షో అయినా సరే తగ్గేదేలే. అది మీకు వంటల విషయంలో ఎలాంటి ప్రావీణ్యం ఉందని మీకు అనిపిస్తుంది? మీరు లోకలా లేకపోతే నేషనలా? వాట్ ఇస్ ఇట్? ఇంటర్నేషనల్. ఏదో ఒక ఇంటర్నేషనల్ వంటకం పేరు చెప్పండి. టమాటా కర్రీ. టమాటా కర్రీ. టమాటో కర్రీ ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ వంటకం అయింది? టమాటాలు ఫ్రాన్స్ నుంచి తెప్పిస్తాం. కొత్తిమీర మాత్రం ఇక్కడి నుంచి వేసుకో. అసలు మమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారు? ఒక్కసారి కూరగాయలు మా చేతికి ఇచ్చి కత్తిస్తే అసలు ప్రాజెక్ట్ కే అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎల్ తర్వాత వచ్చేది కే. కే తర్వాత ఏమొస్తుందో తొందరగా చెప్పు. నువ్వు ఒక కేకులో 800 గ్రాములు క్యాలరీస్ ఉన్నావు. నువ్వు అంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగితే కష్టం. ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా? ఎల్ అండి. ఎంటర్టైన్ అవ్వడానికి ప్రేక్షకులకి కావాలి ఓపిక. ఎందుకంటే వస్తుంది దీపిక. అండ్ అలాంగ్ విత్ దీపిక మైక్ ముందు తను స్టార్ సింగర్, కానీ కెమెరా ముందు తను స్టార్ పర్ఫార్మర్. ఇచ్చింది పాడేయడం మాత్రమే కాదు, ఇచ్చి పాడేయడం కూడా బాగా తెలిసినటువంటి దీపిక అండ్ సమీరా భరద్వాజ్. సుమా గారు, ఇప్పుడు నేను ఏం డాన్స్ చేశానని మీ అందరికి తెలుసా? జాతరలో ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను ఈ డాన్స్. ఇది కుకింగ్ షో కాబట్టి దోశ చేశాను డాన్స్ లో, చపాతి చేశాను డాన్స్ లో, పాలు తాగాను డాన్స్ లో. ఇవన్నీ స్టవ్ మీద చేయాలమ్మా, డాన్స్ లో కాదు చేయాల్సింది. రాసుకొచ్చింది రే. ఇంకో 8 ఎపిసోడ్స్ కలిసి చేయాలి కదా. ఒక్క పిసరైనా సింక్ లో ఉన్నావా? స్టార్టింగ్ అసలు రావడమే నీ లంగా లాగేసింది తెలుసు. సమీరా, ఎలా ఉండబోతుంది మీ వంట? అక్క, ఇప్పటిదాకా సమీరా అంటే సరిగమ, కానీ ఇక మీదట సమీరా అంటే గుమ గుమ. ఏంటో సమీరా ఇప్పుడు మాట్లాడడం చూసాం, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతుందో. నువ్వు ఇంతకీ ఏం బాగా వండుతావు? మై ఫేవరెట్ చికెన్ 130 వండపోతున్నాం. అదేంటి చికెన్ 65 కదా, 135 ఏంటి? చికెన్ 65 ప్లస్ చికెన్ 65 ఈస్ ఈక్వల్ టు చికెన్ 130. కోడి చచ్చింది కాదు, పంచి చచ్చింది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు ఎందుకో వాళ్ళిద్దరి మీద హోప్ కలుగుతోంది. ఊకో అక్క, ఇప్పటిదాకా మేమే అనుకున్నాం ఎవరో.